నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్‌కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్, కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మనం ఈరోజు శని భగవానుని గురించి, ఆయన పాజిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, శని భగవానుడు అంటే ఈరోజు మనం యూట్యూబ్లో అందరినీ ఎక్కువగా భయపెట్టే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే శనిదేవుడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అనగానే చాలామంది జాతకాలు చూయించుకుంటానికి వేలకు వేలు ఖర్చు పెడుతూ తీవ్రమైన ఆందోళనలకు గురవుతున్నారు. కానీ నిజంగా శనిదేవుడు అంత భయంకరమైన వాడా? ఆలోచించండి. కానే కాదు. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడిని మించిన మంచి గురువు, న్యాయాధికారి కూడా ఎవరూ లేరు అని శాస్త్రంలో చెప్పబడింది. ఆయన మనల్ని ఇబ్బంది పెట్టడానికి రారు, మన జీవితాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి వస్తారు అనేది సత్యాన్ని మీరు గ్రహిస్తారు ఈ దశలు ఎండింగ్లో. ఈ వీడియోలో శనిదేవుని వల్ల కలిగే అద్భుతమైన రాజయోగాలు, ఆయుష్ పెరిగే రహస్యాలు, మరి శని ఎందుకు మనకు ఒక వరమో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మీ మనసులో ఉన్న శని భయం పూర్తిగా తొలగిపోతుంది అనేది చెప్పటం జరుగుతుంది. అంటే శనిదేవుడు అంటే అసలు ఎవరు? జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడిని న్యాయాధికారిగా చెప్పటం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా ఒక బాధ్యత అనేది ఉంది. గురువు మనకి జ్ఞానాన్ని ఇస్తే శనిదేవుడు మనకి అనుభవాన్ని ఇస్తాడు. ఆయన నవగ్రహాలలో న్యాయాధికారి, జడ్జి. మనం చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు, తప్పుడు పనులకు శిక్షలు ఇవ్వటం ఆయన విధి. ఇక ఇలా చాలామంది శనిదేవుడిని క్రూర గ్రహం అంటారు. కానీ ఆయన నిష్పక్షపాతంగా తీర్పు చెప్పే జడ్జి మాత్రమే. మనం ధర్మంగా, నిజాయితీగా కష్టపడే తత్వంతో ఉన్నంతకాలం శనిదేవుడు మనల్ని ఏమీ చేయడు, పైగా రక్షిస్తాడు కూడా. సోమరితనం, అహంకారం, ఇతరులను మోసం చేసే గుణం ఉన్నవారికే శనికాలంలో శిక్షలు పడతాయి. ఇక రెండో ఆసక్తికరమైన విషయం, ఆయుష్కారకుడు కూడా శని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అష్టమ శని రహస్యం. ఆయుష్కారకుడు శని, అష్టమ శని. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఆయనే ఆయుష్కారకుడు. అంటే ఒక మనిషి భూమి మీద ఎంతకాలం జీవించాలి, ఆయన ఆరోగ్యం ఎలా ఉండాలి అనేది నిర్ణయించేది శనిదేవుడే. ఇక అష్టమ స్థానంలో శని. జాతక చక్రంలో, మన జాతక చక్రంలో 8వ ఇల్లు ఆయుష్ స్థానం, మృత్యు స్థానం కూడా అది. చాలామంది అష్టమ శని అనగానే భయపడిపోతుంటారు. కానీ నిజానికి జాతకంలో 8వ ఇంట్లో శని ఉండటం చాలా లగ్నాల వారికి ఒక పెద్ద వరం. ఇది దీర్ఘాయుషుని కూడా సూచిస్తుంది అని చెప్పటానికి శని మందగ్రహం, నెమ్మదిగా నడిచే గ్రహం. కాబట్టి ఆయన 8వ ఇంట్లో కూర్చుంటే మృత్యువును కూడా ఆలస్యం చేస్తాడు. అంటే ఆ వ్యక్తికి తిరుగులేని దీర్ఘాయుషు లభిస్తుంది. ఎంత ప్రమాదం లేదా అనారోగ్యం వచ్చినా శని రక్షణ కవచంలా నిలబడి ప్రాణాలను అయితే కాపాడతాడు. ఇక ఈ శని వల్ల ఆపదలు తట్టుకునే శక్తి, అష్టమ శని కాలంలో మనిషికి సహనం, పట్టుదల, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుని నిలబడే మానసిక ధైర్యం అలవడతాయి. ఇది పాజిటివ్గానే తీసుకుందాం. ఏలినాటి శని కాలంలో వచ్చే పాజిటివ్ యోగాలు ఏమైతే ఉన్నాయో చూద్దాం. అంటే అసలు ఏలినాటి శని 7.5 సంవత్సరాల కాలం ఉంటుంది. ఇది 3 భాగాలుగా 2.5 ఏళ్ళు చొప్పున రిజల్ట్స్ ఇస్తాయి ఒక్కొక్కరి జీవితంలో. చివరి 2.5 ఏళ్ళు చివరి పాద శని. మొదటి 5 ఏళ్ళు మనిషికి చెక్కి అహంకారాన్ని కరిగించి, శనిదేవుడు చివరి 2.5 ఏళ్లలో దీన్ని పాద శని కాలం అని కూడా అంటారు కదా, అద్భుతమైన రివార్డ్స్, ఎక్కువగా లాభాలు ఇస్తాడు అనేది చెప్పబడింది. ఇక ఈ చివరి భాగంలోనే సమాజంలో ఊహించని పెద్ద పదవులు కూడా వస్తాయి. ఆస్తులు, ఇళ్ళు, వాహనాలు కొనుగోలు, రాజకీయ పదవులు,
కోల్పోయిన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా తిరిగొస్తాయి. అయితే ఇది ఎవరికి ప్లస్, ఎవరికి పాజిటివ్‌గా ఉంటుంది మన జన్మ జాతక చక్రంలో. శనిదేవునికి మిత్రరాశులైన వృషభం, మిథునం, కన్య, తులారాశుల వారికైతే ఇంకా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆయన సొంత రాశులైన మకరం, కుంభరాశుల వారికి కూడా ఏలినాటి శని పెద్దగా నష్టం చేయదు అనేది చెప్తారు. పైగా వీరికి విపరీతమైన సమాజ గుర్తింపు కూడా ఉంటుంది ఆ కాలాల్లో. ఇక అయితే తదుపరి అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శనిలో స్థిరాస్తుల యోగం ఉంటుంది. జన్మ రాశి నుండి 4వ ఇంట్లో శని ఉండటాన్ని అర్ధాష్టమ శని అంటారు. 4వ ఇల్లు సుఖస్థానం, భూమి, వాహన స్థానం. ఈ కాలంలో శనిదేవుడు మనుషులకు స్థిరాస్తులను ఇస్తాడు. కొత్త ఇల్లు కట్టడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని లాభాలు రావడం, రైతులకు పంటలు బాగా పండటం ఈ సమయంలోనే జరుగుతుంది. విద్యార్థులకైతే కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా జీవితంలో పనికొచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్, అనుభవ జ్ఞానం పెంచుతుంది. ఇక ఈ విధమైన పాజిటివ్ థింకింగ్‌గా పాయింట్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే శని మహాదశలో వచ్చే విపరీత రాజయోగాలు చూద్దాం. శని మహాదశ జీవితంలో 19 సంవత్సరాలుంటుంది. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి మనకి టర్నింగ్ వస్తుంది. శని యోగకారకుడుగా ఉంటే ఈ 19 ఏళ్ళు ఒక రాజులా బతికే చేస్తాడు. అంటే శని మహాదశ అయితే ఒకసారే వస్తుంది. 19 సంవత్సరాలు ఉంటుంది. ఒక రాజులా బతికేలా చేస్తాడు ఈ 19 సంవత్సరాల్లో మనల్ని నిగ్గు తేల్చి. ఇందులో కొన్ని అంతర్దశలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి అనేది చెప్పటం. అవి ఏంటో చూద్దాం. ఏ అంతర్దశల్లో శనిలో ఏ అంతర్దశ బాగా రాజయోగాన్ని ఇస్తాయి కొందరికి. శనిలో బుధ అంతర్దశ మహాయోగం. వ్యాపారస్తులకు బంగారం లాంటి సమయం ఇది అని చెప్పచ్చు. తెలివితేటలతో కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు సాధిస్తారు. కోర్టు కేసులు ఉంటే విజయం పొందుతారు. ఇక ఇంకా రెండవ అంతర్దశ ఏది అంటే శనిలో శుక్ర అంతర్దశ. దీనిని జ్యోతిష్యంలోనే అతిపెద్ద విపరీత రాజయోగం అంటారు. లగ్జరీ జీవితం, వివాహం కావడం, విదేశీ ప్రయాణాలు, అపారమైన ధనలాభం ఈ సమయంలోనే కలుగుతాయి. శూన్యం నుండి కోటేశ్వరులైన వారు చాలామంది ఈ దశలోనే పైకి వచ్చారు అనే దానికి మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇంతకుముందే నేర్చుకున్నాము. ఇక శనిని ప్రసన్నం చేసుకునే సులువైన మార్గాలు అనేది అవి కూడా తెలుసుకుందాము చివరిగా. ఇక శనిదేవుడి అనుగ్రహం కావాలంటే ₹1000 ఖర్చు పెట్టి పూజలు చేయనవసరం లేదు. శనికి కావాల్సింది కేవలం మీ ప్రవర్తన మాత్రమే. శనిదేవుడు శ్రమకు అధిపతి, సమాజంలో వెనుకబడిన వారికి ప్రతినిధి. కార్మికులను గౌరవించండి. ఈ కింది పనిచేసే కార్మికులను, ఇళ్లల్లో పనిచేసే వారికి జీతాలు కరెక్ట్ టైంకి ఇవ్వటం, వారిని గౌరవించటం, వారి కడుపు నింపితే శనిదేవుడు సంతోషిస్తాడు. ఇక ఈ విధంగా సేవా కార్యక్రమాలు, అందులకు వికలాంగులకు కూడా వృద్ధులకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల శని దోషాలన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక హనుమాన్ ఉపాసన ప్రతిరోజు లేదా కనీసం శనివారం రోజు హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిదేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడే తప్ప అసలు ఇబ్బంది పెట్టడు ఈ కాలాల్లో. ఇది ఈ విధమైనగా చాలామంది కాబట్టి యూట్యూబ్లో వచ్చే భయానక వీడియోలను చూసి ఆందోళన చెందకండి. శనిదేవుడిని క్రూరగ్రహంగా కాకుండా ఒక క్రమశిక్షణ నేర్పే గురువుగా భావించండి. ధర్మంగా బతకండి. విజయం మీదే అవుతుంది. జై శ్రీరామ్.